హాయ్. చాలామంది పెద్దవాళ్ళు నడుము నొప్పితో బాధపడుతుంటారు. నడుము నొప్పి అంటే ఏంటి? నడుము నొప్పి ఎందుకు వస్తుంది? అది రాకుండా ఏం చేయాలి? వస్తే మనం ఏ మందులు వాడచ్చు, ఏం వాడకూడదు? దాని గురించి మాట్లాడదాం. సో మనకి నడుము నొప్పికి మెయిన్లీ 3 కారణాలు ఉంటాయి. వన్ ఈజ్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు దాన్ని. మనకి బేసిక్లీ చుట్టుపక్కల మసల్స్ వల్ల ఆర్ లిగమెంట్స్ వల్ల స్ప్రెయిన్ వచ్చినప్పుడు రాత్రి సరిగా పడుకోలేకపోతే, పరుపు మంచి లేకపోతే ఆర్ ఏమైనా వంగినప్పుడు సడన్గా నడుము పట్టుకుంటే పెయిన్ వస్తుంది. దాన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు. సెకండ్ ఈజ్ స్లిప్ డిస్క్. స్లిప్ డిస్క్ అంటే ఏంటంటే మన 2 వర్టిబ్రల్ బాడీస్, స్పైనల్ కార్డ్లో వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో డిస్క్ ఉంటుంది. బేసిక్లీ మనం క్రీమ్ బిస్కెట్ తింటాం కదా, ఆ క్రీమ్ బిస్కెట్లో 2 బిస్కెట్ మధ్యలో క్రీమ్ ఎట్లుంటుందో అట్లే మన 2 స్పైనల్ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ బయటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల పోయే నర్వ్స్ని కంప్రెస్ చేసి ఆ నర్వ్ వల్ల మసల్ స్పాజంలో పోయి మనకి పెయిన్ వస్తుంది. దానివల్ల మనకి లోవర్ బ్యాక్లో సివియర్ పెయిన్ రావటం, ఒక స్టిఫ్నెస్ ఉంటుంది, గట్టిగా పట్టుకున్నట్టు, వంగినప్పుడు షార్ప్ పెయిన్ రావటం. సమ్టైమ్స్ ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల మనకి కాలు కింద వరకు నొప్పి పోతుంది, కరెంట్ లాగా పోతుంది, తీగలాగా పోతుంది. దాన్ని షియాటికా అంటారు. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ బోన్ పెయిన్. బోన్ పెయిన్ అంటే ఏంటి? మనకి స్పైనల్ కార్డ్లో వర్టిబ్రల్ బాడీస్లో బోన్ ఉంటుంది, ఆర్ కింద పెల్విస్లో బోన్ ఉంటుంది, ఆర్ సేక్రల్ బోన్ అంటారు. వీటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఆర్ ఏమైనా వాపు ఉన్నా, లైక్ ఆర్థరైటిస్, ఆర్ సమ్టైమ్స్ ఇంతకు ముందు ఇప్పుడు కింద పడినప్పుడు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఆ పెయిన్ చాలా రోజులు ఉండిపోతుంది. దీన్ని బోన్ పెయిన్ అంటారు. సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బేసిక్లీ ఏం చేయాలి? 2 థింగ్స్. వన్ ఈజ్ బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవటం. బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. రోజంతా చైర్ మీద కూర్చొని ఎక్సర్సైజ్ లేకపోతే మసల్స్ అన్నీ స్టిఫ్ అయిపోయి స్ట్రింక్ అయిపోతాయి. దానివల్ల బ్యాక్ ఎప్పుడు కొంచెం కింద వంగినా, కొంచెం ఏమైనా బరువు ఎత్తినా, కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా సడన్లీ బ్యాక్లో స్పాజం వచ్చి పెయిన్ వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్, డైలీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లైక్ బెండింగ్, లెగ్ రేజింగ్, హిప్ రొటేషన్, ఇవన్నీ చేస్తుంటే మనకి బ్యాక్ మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ స్మాల్ థింగ్స్ వల్ల మనకి బ్యాక్ ఏక్ రాకుండా ఉంటుంది. సెకండ్ ఈజ్ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తే వాకింగ్ చేసేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. మనం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఒకసారి దెబ్బ తగిలితే దాని మీద రోజు మనం కొడుతుంటే దెబ్బ ఎప్పుడు కూడా మానదు. సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బెడ్ రెస్ట్. ఒక ఫ్యూ డేస్, మేబీ 2-3 డేస్ ఆర్ మ్యాక్సిమం 5 డేస్ మీరు మంచిగా సిన్సియర్గా బెడ్ రెస్ట్ తీసుకొని షార్ట్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ వాడితే బెడ్ రెస్ట్ వల్ల ఆన్ గోయింగ్ ఇంజరీ తగ్గుతుంది, పెయిన్ కిల్లర్స్ వల్ల మసల్ పెయిన్ తగ్గుతుంది అండ్ మసల్ స్పాజం తగ్గుతుంది. సో పెయిన్ కిల్లర్స్ ప్లస్ బెడ్ రెస్ట్ టుగెదర్ మీకు కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. సో ఈ సింపుల్ రెమెడీస్ చేసినా తగ్గకపోతే యూ షుడ్ విజిట్ అ న్యూరాలజిస్ట్. బేసిక్లీ న్యూరాలజిస్ట్ ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసి లైక్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ ఆర్ సిటీ చూసి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత వీ కెన్ గివ్ యూ అ గుడ్ ట్రీట్మెంట్ సో దాట్ మీకు లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.